మీరెప్పుడైనా కంచికెళ్లారా? వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వీలు చూసుకొని వెళ్ళండి. లేదంటే ఈ శిల్ప సంపదని చూడడం మిస్ అయిపోతాం. అసలు వీటిని చూస్తే నాకనిపించింది మనం ఎంత సంపన్నులమో కదా అని. ఆర్థికంగా సంపన్నులమే, కళాత్మకంగా సంపన్నులమే, శిల్ప సంపదలో సంపన్నులమే, వేదం, విజ్ఞానం, వైద్యం అన్నిటిలో సంపన్నులమే. కానీ మనకి ఏమీ తెలీదని, మనం ఒక అజ్ఞానులమని మనకిలా నూరిపోశారు పరాయి దేశస్థులు. వీటన్నిటిని మనం నమ్మకుండా మన పూర్వీకుల విజ్ఞానం తెలుసుకోవడం కోసమే వారు మనకి ఇవన్నీ చిహ్నాలుగా వదిలెళ్లారేమో అనిపించింది. ఎందరో వీటిని ఎంతో ధ్వంసం చేయాలని ప్రయత్నించినా సరే చాలా వరకు మనం కాపాడుకున్నామనే చెప్పాలి. అది మన గొప్పతనం కాదు, అంత గట్టిగా చేసిన వారి గొప్పతనమే. ఇంత అందమైన శిల్పాలని, గుళ్ళని ఎలా ధ్వంసం చేయాలనిపించిందో నాకైతే అర్థం కాలేదు. నాకైతే అజ్ఞానం, అసూయ మాత్రమే కనిపించాయి వారిలో. చివరికి పైకెక్కే మెట్లని కూడా ఇంత సొగసుగా చెక్కగలరా అని ఆశ్చర్యం వేసింది. ఒక్క ఇంచు కూడా ఎక్కడా చెక్కకుండా వదలనే లేదంటే నమ్మండి. అంత బాగా చెక్కారు, అంత నైపుణ్యులు మన శిల్పులు. ఇంత పెద్ద గుడిని ఎంత బాగా నిర్మించారో, ఎంతో వైభవోపేతంగా ఇక్కడ పూజలు జరిగేవో, దీని నిర్వహణ జరిగేదో ఊహించుకుంటేనే మనసు పులకరించిపోయిందండి. నిజంగా ఎంత తెలివైన వారో కదా మనవారు. అయితే నేను చిన్నప్పుడు ఈ గుడికి వచ్చానని మా నాన్నగారు అప్పుడే చెప్పారు. కానీ నాకైతే అస్సలే గుర్తులేదు. నాకు అప్పుడు అనిపించింది మన పిల్లల్ని కూడా ఇలా చిన్న వయసులో కాదు 10-15 ఏళ్ళు తర్వాత వీలు కుదుర్చుకొని వీటన్నిటిని తిప్పాలి అని. మీరు కూడా కుదిరితే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మంచి మంచి గుళ్ళన్నిటిని మీ పిల్లల్ని తిప్పండి. మీరు దాని చరిత్ర తెలుసుకొని వాళ్ళకి చెప్పండి. ఇక్కడ చూడండి, ఒక మంటప స్తంభం పైన జల్లెడ ఆకారంలో ఎంత బాగా రాతితో చెక్కగలిగారో. ఇక్కడ చూసారా, రాతిలోనే గొలుసును చెక్కారు. అవన్నీ డిటాచ్డ్ అండి, ఒకదానికొకటి అటాచ్డ్గా లేవు, గాలికి ఊగుతున్నాయి. ఈ రోజుల్లో మిషన్తో పాసిబుల్ అయ్యేవి ఆ రోజుల్లో చేతులతోనే ఎంత బాగా చెక్కారో ఆలోచించండి. ఇలాంటి పురాతన దేవాలయాలు మరెన్నో చూడాలని కోరుకుందాం. జై శ్రీరామ్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.